friends, welcome to Ethos of Life. Be the hero of your own story. Idi na first video, I hope you will support me. మనం the legend Bhagat Singh గురించి డిస్కస్ చేయబోతున్నాము. Come on guys, let's dive into the video. భగత్ సింగ్ జీవితం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. ఆయన్ని గుర్తు చేసుకుంటూ ఆయన జీవితం గురించి తెలుసుకుందాం. భగత్ సింగ్ సెప్టెంబర్ 28, 1907 పంజాబ్లోని లైల్పూర్, ఇప్పటి పాకిస్తాన్లో ఉన్న ఫైసలాబాద్ లో జన్మించాడు. ఆయన తండ్రి కిషన్ సింగ్ సాంధు, తల్లి విద్యావతి కౌర్. భగత్ సింగ్ కుటుంబం స్వాతంత్ర్య పోరాటానికి అంకితమై స్వతంత్ర ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించింది. విద్యార్థి దశలో అందరితో కలివిడిగా ఉండేవాడు భగత్ సింగ్. బాబాయి సర్దార్ అజిత్ సింగ్ ఆంగ్లేయులతో పోరాడుతూ విదేశాల్లో ఉంటున్న సమయంలో కంట నీరు పెట్టుకునే చిన్నమ్మ హర్నామ్ కౌర్ను చూసి 4 ఏళ్ల భగత్ సింగ్, పిన్ని ఏడవద్దు, నేను ఆంగ్లేయులపై ప్రతీకారం తీర్చుకుంటా అని ప్రతిజ్ఞలు చేసేవాడు. భగత్ సింగ్ తన ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పంజాబ్లోని బంగా గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రారంభించాడు. ఆయన లాహోర్లోని డిఏవి దయానంద్ ఆంగ్లో వైదిక్ హైస్కూలులో చదివాడు. అక్కడ ఆయన స్వాతంత్ర్య సమరయోధుల గురించి మొదటిసారి తెలుసుకున్నాడు. భగత్ సింగ్ లాహోర్లోని నేషనల్ కాలేజ్లో లాహోర్ నేషనల్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ చేరాడు. ఈ కాలేజీని లాలా లజపతిరాయ్ స్థాపించారు. ఇక్కడ ఆయన స్వాతంత్ర్య పోరాటం, సామాజిక అంశాలపై వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు. కాలేజ్లో భగత్ సింగ్ మార్క్సిస్టు సిద్ధాంతాలను, రష్యన్ విప్లవాన్ని అధ్యయనం చేశాడు. ఇది ఆయనకు స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడానికి స్ఫూర్తిగా నిలిచింది. భగత్ సింగ్ పై గాంధీజీ, రష్యన్ విప్లవ నాయకులు మరియు ఇతర స్వాతంత్ర్య సమరయోధులు ప్రభావం చూపారు. 13 ఏళ్ల ప్రాయంలోనే మహాత్మా గాంధీ సహాయ నిరాకరణోద్యమానికి సింగ్ ప్రభావితుడయ్యాడు. ఆ సమయంలో బ్రిటిష్ ప్రభుత్వానికి ఎదురుతిరిగిన భగత్ ప్రభుత్వ పాఠశాల పుస్తకాలు, బ్రిటిషు దిగుమతి దుస్తులను తగులబెట్టడం ద్వారా గాంధీ సిద్ధాంతాలను అనుసరించాడు. ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరా గ్రామస్తులు పోలీసులను హింసాత్మకంగా హతమార్చిన నేపథ్యంలో ఉద్యమాన్ని గాంధీ ఉపసంహరించుకున్నాడు. అతను అహింసావాదంపై అసంతృప్తి చెందిన సింగ్ యువ విప్లవోద్యమంలో చేరి తెల్లదొరలకు వ్యతిరేకంగా హింసాత్మక ఉద్యమాన్ని ఉధృతం చేశాడు. 1923 పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళన్ నిర్వహించిన వ్యాసరచన పోటీలో భగత్ విజయం సాధించాడు. దానితో పంజాబ్ హిందీ సాహిత్య సమ్మేళన్ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ భీమ్ సేన్ విద్యాలంకార్ సహా పలువురు సభ్యుల దృష్టిని ఆకర్షించాడు. అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని అతను ఇల్లు విడిచి పారిపోయి నౌజవాన్ భారత్ సభ, భారత యువజన సంఘం లో చేరాడు. నౌజవాన్ భారత్ సభ ద్వారా భగత్, అతను సహ విప్లవకారులు యువత దృష్టిని ఆకర్షించారు. 30 అక్టోబరు 1928 కమిషన్ లాహోర్ను సందర్శించినప్పుడు సైమన్ కమిషన్ కు వ్యతిరేకంగా లాలా లజ్పత్ రాయ్ నేతృత్వంలో నిశ్శబ్ద అహింసా పద్ధతిలో ఒక నిరసన కార్యక్రమం జరిగింది. అయితే హింస తలెత్తడానికి పోలీసులు కారణమయ్యారు. లాలా లజ్పత్ రాయ్ ఛాతీపై పోలీసులు లాఠీలతో కొట్టారు. దాంతో అతను తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనను కళ్లారా చూసిన భగత్ సింగ్ ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. పోలీసు అధికారి స్కాట్ను హతమార్చడానికి విప్లవకారులు శివరాం రాజ్గురు, జై గోపాల్ మరియు సుఖ్దేవ్ థాపర్లతో అతను చేతులు కలిపాడు. స్కాట్ను గుర్తించిన జైపాల్ అతనును కాల్చమంటూ సింగ్కు సంకేతాలిచ్చాడు. అయితే పొరపాటు గుర్తింపు కారణంగా డీఎస్పీ జే.పి. సాండర్స్ కనిపించినప్పుడు సింగ్కు జైపాల్ సంకేతమిచ్చాడు. ఫలితంగా స్కాట్కు బదులు సాండర్స్ హతమయ్యాడు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ మరియు ఇతరులతో కలిసి బ్రిటిష్ పోలీస్ అధికారి జాన్ సాండర్స్ను హత్య చేశారు. ఇది బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఒక ప్రతీకార చర్యగా నిలిచింది. తర్వాత 1929 ఢిల్లీలో సెంట్రల్ అసెంబ్లీలో బాంబు పేల్చడం ద్వారా ప్రజల దృష్టిని ఆకర్షించారు. భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ సెంట్రల్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు విసిరిన సంఘటన భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో ఒక ముఖ్యమైన సంఘటన. ఇది ఏప్రిల్ 1929 8న జరిగినది. వారి ఉద్దేశ్యం ఎవరినీ గాయపడకుండా చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలియజేయడం మరియు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా శబ్దం చేయడం.
ఈ సంఘటనలో భాగంగా భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్, ఇన్క్విలాబ్ జిందాబాద్, విప్లవం జయించాలి వంటి నినాదాలు చేశారు మరియు వారి ఉద్దేశాలను వివరిస్తూ పాంప్లెట్లు పంచారు. వారు ఆ సంఘటన నుండి పారిపోకుండా పోలీసులు అరెస్టు చేయడానికి సిద్ధపడ్డారు. ఈ సంఘటన అనంతరం భగత్ సింగ్ మరియు బటుకేశ్వర్ దత్ పోలీసులు అరెస్టు చేశారు. వారు ఈ అరెస్టును వారి సిద్ధాంతాలను ప్రచారం చేసుకోవడానికి వేదికగా ఉపయోగించుకున్నారు. సింగ్ అరెస్టు అనంతరం శాసనసభ పేలుడుపై విచారణ నేపథ్యంలో జె.పి. సాండర్స్ హత్య వెనుక అతను హస్తంపై బ్రిటిష్ ప్రభుత్వం ఆరా తీసింది. హత్యకు సంబంధించి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లపై అభియోగాలు మోపారు. భారత స్వాతంత్ర్యానికి తన గళాన్ని వినిపించుకునేందుకు న్యాయస్థానాన్నే ఒక ప్రచార వేదికగా మలుచుకోవాలని భగత్ సింగ్ నిర్ణయించుకున్నాడు. 23/1931 భగత్ సింగ్ తో పాటు అతను సహచరులు రాజ్గురు, సుఖ్దేవ్లను లాహోర్లో ఉరితీశారు. సింగ్ ఉరిని వ్యతిరేకిస్తూ నిరసన చేపడుతున్న అతను మద్దతుదారులు అతనును ఆ క్షణమే అమరవీరుడుగా ప్రకటించారు. అప్పటి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విఎన్ స్మిత్ ప్రకారం సింగ్ను ముందుగానే ఉరితీశారు. సాధారణంగా ఉదయం 8 గంటలకు ఉరితీసేవారు. అయితే ఏమీ జరిగిందో ప్రజలు తెలుసుకునే లోగానే అతనును ఉరితీయాలని నిర్ణయించారు. సుమారు రాత్రి 7 గంటల ప్రాంతంలో జైలు లోపల నుంచి ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ నినాదాలు వినిపించాయి. సట్లెజ్ నది ఒడ్డున ఉన్న హుస్సేనివాలా వద్ద సింగ్ను దహనం చేశారు. భగత్ సింగ్ స్మారక చిహ్నం నేడు భారత స్వాతంత్ర్య సమరయోధులను గుర్తుకు తెస్తుంది. భగత్ సింగ్ వీర మరణం వృధా కాలేదు. ఎందరో యువకులను భారత స్వాతంత్ర్యోద్యమము వైపుకు మరల్చింది. భగత్ సింగ్ ఉరి శిక్ష అమలు తరువాత ఉత్తర భారతదేశంలో ఎందరో యువకులు బ్రిటిషు ప్రభుత్వం, గాంధీకి విరుద్ధంగా ఆందోళనలు చేపట్టారు. భగత్ సింగ్ సమకాలీన భారతదేశంలోనే కాక స్వాతంత్ర్యానంతర భారతదేశంలో కూడా విప్లవానికి చిహ్నంగా ప్రసిద్ధి చెందారు. 15/2008 18 అడుగుల కాంస్య విగ్రహం భారత పార్లమెంటులో ఇందిరా గాంధీ, సుభాష్ చంద్ర బోస్ విగ్రహాల ప్రక్కన ఆవిష్కృతమైంది. భారత పార్లమెంటులో భగత్ సింగ్, దత్తు యొక్క చిత్రపటాలు ఉన్నాయి.